సత్యవేదము వేదరాజమైన పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయములో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. 13వ అధ్యాయము 11వ వచనం నుంచి చూసినట్లయితే దాదాపుగా ఒక మృగము గురించి రాయబడతా ఉంది. ఆ మృగము యొక్క వివరాలు కూడా కొన్ని చూద్దాం పిల్లరా. 15వ వచనం చదువుతున్నాను. 15వ వచనం నుంచి, మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమ ప్రాణమిచ్చుటకై దాన్ని అధికారం ఇయ్యబడెను. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు కాని అందరును తమ కుడి చేతి మీదను తమ నొసటి మీద అందును ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని ఆధారము లేకున్నట్లుగా అధికారము లేకున్నట్లుగా అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. 18వ వచనం మళ్ళా చదువుతున్నానండి. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అత్యంత ప్రేమాభరితుడు అయిన మహాపరిశుద్ధుడా, మీకు మరోసారి వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఛానల్ ద్వారా మరొకసారి నాయన నీ యొక్క అపేక్షకుల ఎదుటకు మీరు తీసుకొచ్చారు. సంఘ బిడ్డలు పరిశుద్ధులతో నాయన మాట్లాడుటకు మీరు ఇచ్చిన సహాయానికి స్తోత్రాలు. ఇంకనూ మిగిలిన వాక్య భాగాలు మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే సహాయం చేసి మీ నా మహిమ తెచ్చుకుంటారని నన్ను మరుగుపరచమని ఈ కొద్ది మనవులు మా ప్రాణప్రియుడును రక్షకుడును నజరేయుడైన వాక్యమయుని యేసయ్య పరిశుద్ధమైన నామములోనే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు సమర్పించి ప్రార్థన చేసి అడిగి పొందుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ప్రకటన గ్రంథం అనగా ప్రత్యక్ష గ్రంథం. అపోస్తలుడైనటువంటి యోహానయ్య గారు ఏమండి ఆ యొక్క శరలో వేయబడిన తరువాత, నూనెలో కాల్చబడిన తర్వాత మిగిలిన దేహముతో తాను మరి యొక్క ప్రత్యక్షత అనే గ్రంథాన్ని అనగా ప్రకటన గ్రంథాన్ని తాను ప్రత్యక్షత గ్రంథముగా ప్రత్యక్షపరిచాడు. అనగా ఎక్కువగా రాకడ సమయాల్లో జరిగే సంభవాలను ఇక్కడ రాస్తూ ఉన్నాడండి. మొదటగా రాకడలో నుంచి కొన్ని భాగాలు మనం చూసాం. ఆ విషయాన్ని గమనిస్తే ఇంటి యజమానుడు 4వ జామున వస్తాడు అనే సత్యాన్ని చూసాం. రెండో అంశంగా చూస్తే అంతము ఎప్పుడు అంతం వస్తుంది, ఎవరికి అంతం వస్తుంది అనే భాగాన్ని గమనించాం. ఇప్పుడు చూసినట్లయితే 666 అన్నాడు. 3 6ల గురించి రాయబడుతూ ఉంది. ఒక మృగము యొక్క సంఖ్య అన్నాడు. ఆ వివరాలు కూడా బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం పిల్లరా. హిస్టారికల్కు కూడా కొన్ని మాటలు చూడాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఈ యొక్క ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11 నుంచి 18 వచనాల్లోనూ తిరగ 14వ అధ్యాయం 9, 11 వచనాలకు కూడా అదే వివరాలు ఇవ్వబడ్డాయి. అయితే ఇది ఆదిలో కూడా దేవుడే రాసి ఉంచాడు పిల్లరా. ఏది చెప్పినా ఆది కాండంలోనే రాశాడు. ఆది కాండంలో ఆరంభమైన ప్రకటన గ్రంథంతో ముగింపు చేస్తున్నటువంటి దేవుడిని మనం చూస్తాం పిల్లరా. రోము నుండి కూడా అంత్యక్రీస్తు రాజు వస్తాడు అనే సత్యం అనేక మంది పెద్దలు, క్రైస్తవ పెద్దలు, మన వారందరూ కూడా తెలియచేశారు. అయితే బైబిల్ గ్రంథంలో ఎక్కడి నుంచి వస్తారో, ఏ వంశం నుంచి వస్తారో, ఏ గోత్రం నుంచి వస్తారో కూడా చెప్పారండి. ఆది కాండం 49వ అధ్యాయం 16, 17 వచనములు చూస్తే దాను గోత్రము సర్పము అని రాయబడిందండి. అనగా దాను గోత్రములో నుండి సర్పం అనగా సాతానుకు ముంగుర్తుగా ఉండి ఆ గోత్రము నుంచి దుష్టుడు, సాతానుడు, అపవాది, ఘట సర్పము అనేది వస్తుంది అనే సత్యాన్ని తెలియజేశాడు. ఆది కాండం 1వ అధ్యాయం 26 నుండి 31 వచనాలు చూస్తే 6 అనేది మొదటి 6 మనుషుని యొక్క సంఖ్య ప్రియులారా గమనించాలి. అనగా 5 దినాలు సృష్టి చేసిన ఆ దేవుడే 6వ దినాన మానవుని యొక్క సృష్టి చేశాడు. అందుకని 6 అనేది మానవుని యొక్క సంఖ్య అని చెప్పబడతా ఉంది. రెండోదిగా చూసినట్లయితే 6 అనేది గణిత శాస్త్రంలో చాలా ముఖ్యంగా ఏం చేయారండి. గణితంలో చూసినట్లయితే గణిత శాస్త్రంలో శాస్త్రజ్ఞులు సైతము 6ని ఎంచి 6 అన్నాడు కానీ 7 అనలేదండి. 7 అంటానికి ఇష్టపడలేదు పిల్లరా. 6 అనేది ప్రాముఖ్యమైన సంఖ్యగా గణిత శాస్త్రంలో చెప్పి 6 అన్నాడు. అనగా గణిత శాస్త్రంలో 6 అనేది ప్రాముఖ్యమైన సంఖ్య. మూడవదిగా చూసినట్లయితే 6 దినములు పనిచేసి ముగించమన్నాడు.
6 దినాలు మాత్రమే పనిచేయాలని నిర్గమాకాండం 20వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు చూస్తే మానవుడు పనిచేసే దినాలు 6 దినాలుగా చెప్పబడింది. మొదటి 6 చూసినట్లయితే మనుషుని యొక్క సంఖ్య అనగా మనుషుడు పుట్టిన దినాన్ని, రెండవ దినము కనుక రెండవ 6 చూసినట్లయితే గణిత శాస్త్రంలో 6 ప్రాముఖ్యమైనదిగా ఇచ్చినట్టుగా చూస్తాం. మూడవదిగా చూసినట్లయితే 6 దినములు పనిచేసి ముగించాలి అనే సత్యాన్ని తెలియజేశాడు పిల్లరా. అలాగే రోమ్ భాషలో కూడా ఈ క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు ఎవరు లేదా ఈ పాప పురుషుడు ఎవరు అనే విషయాన్ని తెలియజేశాడు. రోమన్ సంఖ్యలో మనం కనుక పరిశీలన చేయగలిగితే ఈ 666 666 అనే విషయాన్ని ఏని గనక మనం 100 అనుకున్నట్లయితే బి 101 గాను, సి 102 గాను, డి 103 గాను ఇలాగ ఎంచుకుంటూ మనం పోగలిగినట్లయితే ఆ రూపాలు మనం చూడగలుగుతాం పిల్లరా. ఇంగ్లీష్లో గనక హిట్లర్ అనే పదాన్ని మనం చూడగలిగితే ఆ విషయం కూడా జ్ఞాపకం వస్తుంది. హెచ్ అనేది 107 గాను, ఐ అనేది 108 గాను, టి అనేది 119 గాను, ఎల్ అనేది 111 గాను, ఈ అనేది 104 గాను, ఆర్ అనేది 117గా మొత్తం కనుక మనం కూడగలిగితే 666 అన్నాడు. అంటే హిట్లర్ అనే పేరు కూడా రోమ్ భాషలో మరి సాతానుకు సూచినట్లుగా చూస్తాం. అలాగే కింగ్ సీజర్ అనే మాట గమనించినట్లయితే ఆ విషయాన్ని కూడా చెబుతున్నాడండి. కే అనేది 66 గాను, ఎస్ అనేది 114 గాను, ఐ అనేది 54 గాను, ఎన్ అనేది 84 గాను, ఈ యొక్క జి అనేది 42 గాను, ఈ అనేది 30 గాను, ఆర్ అనేది 108గా మొత్తం కూడినట్లయితే 66 అని చెప్పబడింది. అంటే ఇక్కడ కూడా ఏ అనేది 6 గాను, బి అనేది 12 గాను, సి అనేది 18 గాను, డి అనేది 24గా అట్లా రెట్టింపు లెక్కలు కనుక చూసుకోగలిగితే ఆ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడండి. అలాగే నీరో అనే పేరు, నీరో చక్రవర్తి, ఆ పేరు కూడా అలాగే వస్తుంది పిల్లరా. అలాగే నెపోలియన్ అనే చక్రవర్తి కూడా అదే పేరు అనగా 666కు సూచన కనపడతా ఉంది. అలాగే డెవిల్ దెయ్యాన్ని గురించి కూడా అదే యొక్క లక్షణాలు కనపడుతున్నాయి. అందుకే నాడు సిటిజన్ యొక్క పౌరస్థితి ఎలాగుంటుందో తెలియజేశాడు పిల్లరా. అందుకే త్రిబుల్ X గురించి చెబుతూ ఇక్కడ రాయబడిన మాట 18వ వచనం అన్నాడు ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో, బుద్ధి గలవాడు లెక్కిస్తాడు అన్నాడు, ఇందులో కూడా జ్ఞానం ఉన్నది అన్నాడు. 666 గురించి చెప్పాడండి. అలాగే పోపు కిరీటం మీద ఈ రోజు కూడా 666 ఉంటుంది. ఆయన బిరుదుగా చెప్పబడుతుంది కానీ పోపు అనేది అది రహస్యంగా 606 666గా మిగిలి ఉన్నట్టుగా మనం గమనిస్తాం పిల్లరా. అంత మాత్రమే కాదు కానీ అనేక విషయాలు మనం గమనించినట్లయితే ఆయన ఎక్కడెక్కడ ఆ విషయాలను దాచి ఉంచాడో ఆ వివరాలు కూడా ఇవ్వబడతా ఉన్నాయి పిల్లరా. అలాగే యెరూషలేములో అరబ్బుల యొక్క సొంత ట్యాక్సీల మీద ఏమంటే యెరూషలేం పట్టణంలో అరబ్బులు సొంత ట్యాక్సీ డ్రైవర్లు పనిచేస్తారు. వాళ్ళకు కూడా 666 అనేది లైసెన్స్ నెంబర్ కలిగి ఉంటున్నారండి. మనకి ఇప్పుడు ఎలాగా డ్రైవర్ లైసెన్స్ ఇస్తున్నారు అలాగా యెరూషలేములో అరబ్బు దేశాల్లో కూడా 666+ అనే యొక్క నెంబర్లు ఇవ్వబడతా ఉన్నాయి. అలాగే ఆస్ట్రేలియాలో కూడా నేషనల్ బ్యాంక్ యొక్క కార్డుల పైన 666 అనే ముద్ర వాడకం జరుగుతుంది పిల్లరా. ఆస్ట్రేలియా దేశంలో నేషనల్ బ్యాంక్ వాళ్ళండి ఆ కార్డు మీద 666 ముద్ర రాయబడుతుంది పిల్లరా. అదే ఆస్ట్రేలియాలో గ్యారంటీ కార్పొరేషన్ వారు కూడా 666 ముద్రను వాడుతున్నారు పిల్లరా. అలాగే ఇటలీలో చూసినట్లయితే షూ తయారు చేసేవారు లోపల అంటించే లేబుల్ సైతం కూడా 666 అండి. ఇటలీ దేశం రోమ్ పట్టణం కదండి, రోమ్ పట్టణానికి ముఖ్య పట్టణం ఇటలీ దేశం. అయితే అక్కడ షూ తయారు చేసేవారు కూడా ఆ ఫ్యాక్టరీ వారు లోపల యొక్క లేబుల్ని 666 ముద్ర వేస్తున్నారు పిల్లరా. అలాగే చైనా దేశంలో చూసినట్లయితే రెడీమేడ్ షర్ట్ పైన కూడా 666 నెంబర్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎట్లాగే టీ షర్ట్స్ వాడుతున్నాము పోలీస్ అనేవి వాడుతున్నారు కదండి, అలాగనే చైనాలో కూడా రెడీమేడ్ షర్ట్ల పైన 666 అనే నెంబర్ను వాడుతున్నారు పిల్లరా. అలాగే ప్రపంచ బ్యాంకు యొక్క కోడ్ నెంబర్, సీక్రెట్ నెంబర్ అంటారు దాన్ని, అది కూడా 666 నెంబరే వాడబడుతూ ఉంది పిల్లరా. ప్రపంచం యొక్క బ్యాంకు రహస్య కోడ్ నెంబర్ పిల్లరా ప్రపంచ బ్యాంకు. అలాగే అమెరికాలో కొన్ని క్రెడిట్ కార్డుల పైన కూడా 666 ముద్రలు వేయబడే ప్రచారంలో ఉన్నాయండి. అలాగే US ఫెడరల్ అనే గవర్నమెంట్ వారు కూడా వైద్య బోధకుల్లో ఆ విషయం చూస్తే కొందరికి 666 అనే ముద్ర వాడినట్టుగా ఉంది. వైద్యశాలలో ఉద్యోగులుగా పనిచేసేవారు గవర్నమెంట్లోనండి వైద్య శాఖలో US ఫెడరల్ వారు కూడా ఉపయోగిస్తూ ఉన్నారు పిల్లరా. అలాగే అమెరికాలో స్టేట్ గవర్నమెంట్ వారు కూడా ఆఫీసులో కొన్ని విభాగాల్లో 666 ముద్రను ఉపయోగిస్తూ ఉన్నారు. అలాగే ప్రపంచ కంప్యూటర్ సంఖ్య కూడా
కేంద్రమైనటువంటి యునైటెడ్ కోడ్ నెంబర్ కూడా 666 అండి. ప్రపంచంలో ఉన్నటువంటి కంప్యూటర్ రేపు దీని ద్వారానే యావత్ ప్రపంచం ఎలాగ ఉన్నదని ఆ కంప్యూటర్ లేదా ఆ మరమనిషి లేదా ఆ సాతానుడు అపవాది ఆ దాను గోత్రం నుంచి వచ్చే వ్యక్తి దేవునికి విరోధి, క్రీస్తు విరోధి కదండి. ఆ యొక్క పాప పురుషుడు అనేవాడు ఆ యొక్క కంప్యూటర్ ద్వారానే యావత్ ప్రపంచాన్ని ఏలేవాడుగా మనం చూస్తాం. అలాగే క్రైస్తవేర్ కార్పొరేషన్ వారు కూడా యుద్ధ ట్యాంకుల పైన కూడా ఇరువైపులా 666 అనే ముద్ర వాడుతున్నారండి. వారు కూడా యుద్ధ ట్యాంకుల పైన ఆ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. అలాగైతే ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, నీవు నేను ఎవరివైనా సరే ఆ యొక్క ముద్ర అనేది నొసటి మీద కానీ కుడి చేతి మీద కానీ వేయబడినప్పుడు వారికి మాత్రమే వైద్యం కానీ జీవన సంబంధమైన ఆహార పదార్థాలు కానీ ఇవ్వబడతాయండి. అవి లేని వారు ఇడవబడిన వారుగా, శ్రమల పాలైన వారుగా మనం గమనిస్తాం. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, అది ఒక క్రూరమైన మృగం యొక్క సంఖ్య అన్నాడు. కానీ ఈ యొక్క 10 రాజ్యాలు కూటమి కూడినప్పుడు వారి యొక్క కంప్యూటర్ సహాయముతోనే యావత్ ప్రపంచాన్ని పాలించేవాడుగా నియంతగా చెప్పబడతా ఉందండి. అది ఎక్కడి నుండి వస్తున్నాడో కూడా చెప్పాడు. ఆ విషయాలు చెబుతుండగా మరి మనం ఎలాంటి అలర్ట్గా ఉండాలి, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అనే విషయాలు కూడా బైబిల్ గ్రంథం మనం చూద్దాం. పిల్లరా, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 6 నుండి 11 వచనాలు చూస్తే నీవు నేను ఇనినను ఇనకపోయినను దేవుడు వాక్యం చెప్పమన్నాడండి. యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు నువ్వు చక్కగా నిలవమోడయ్యా అని ఆయనకు ఉన్న విషయాలన్నీ కూడా తెలియజేశాడు. అయినా విన్నా వినకపోయినా, అవును సోదరుడా, ఇది క్రైస్తవులకే కదా అనుకోవచ్చు, మేము క్రైస్తవ ఇతరులకు కదా అనుకోవచ్చు. జాగ్రత్త, నువ్వు ఎవరివైనా సరే ఇట్టి శ్రమను తప్పించబడాలని, ఇట్టి ఆఖరి దినాలు, కడవరి దినాలు, యేసయ్య రాకడి దినాల్లో ఉంటుండగా నువ్వు కూడా మార్పు చెందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అదే విషయాన్ని చెప్పాడు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే 12 వచనాల్లో 7 ఏళ్ళు శ్రమల దినం అన్నాడండి. మహాశ్రమల దినం అన్నాడండి. లేదు ప్రియులరా, నువ్వు కనుక రక్షించబడినట్లయితే, యేసుక్రీస్తు వారి బిడ్డగా మార్చబడినట్లయితే, ఆ రక్తంలో కడగబడినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం అన్నాడు, మీరు ఆత్మచేత ముద్ర వేయబడి ఉన్నారు, రక్షణ సీల్ వేయబడి ఉన్నారు అన్నాడు. ముద్ర అనగా పచ్చబొట్టు లాంటి ఒక ముద్ర గమనిస్తున్నాం ప్రియులరా, ఆలోచన చేస్తున్నాం ప్రియులరా. ఆత్మచేత ముద్ర అన్నాడు అనగా సీల్. ఒక గవర్నమెంట్ అధికారి, ఒక మండల ఆఫీసర్ కదండి, ఒక రౌండ్ సీల్ వేసి సైన్ చేస్తే అది ముద్ర వేయబడుతుంది. సీల్ వేశారు అని చెప్పబడతా ఉంది. అది పొలమైనా, స్థలమైన, ఇల్లు అయినా, ఏదైనా సరే. అలాగైతే నీవు కూడా విశ్వాసిగా యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడి ఆయన ప్రియబిడ్డగా మార్చబడి ఆత్మచేత ముద్రించబడ్డావని అపోస్తలుడైన పౌలయ ఎఫెసీ సంఘానికి 1వ అధ్యాయం 13వ వచనంలో తెలియజేశాడు. అలా కాకపోయినట్లయితే సాతానుడు నీకు ముద్ర వేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనంలో వారు అగ్నిగుండములో పడవేయబడతారు అన్నారండి. యేసు ప్రభువాన్ని సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించకపోయినట్లయితే ఆయన అగ్నిగుండములో పడవేసేవాడుగా ఉన్నారు. వారు ఎక్కడి నుండి వస్తారో చెప్పారండి. ఆదికాండం 49వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే దాను గోత్రం నుండి తాను వస్తాడని ముందు వచనాలు కూడా చెప్పబడింది ప్రియులరా. అయితే యేసుక్రీస్తు వారికి ఏ నామం కలిగి ఉన్నాడో ఆ విషయం తెలియజేస్తా ఉన్నాడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 16, 20, 21 వచనాలు చూస్తే ఆయన నామం ప్రభువులకు ప్రభువుగా, దేవాది దేవుడుగా, రాజుల రాజుగా అని చెప్పబడి ఆయన తొడమైన వస్త్రం మీద ఆ విషయాలు రాయబడినట్టుగా మనం గమనిస్తాం ప్రియులరా. అయితే గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో కొన్ని గోత్రాల వారు ప్రభు యొక్క రాజ్యంలో చేర్చబడేవారు, స్నానాలు చేయబడిన వారు, రక్తాలు కడుక్కున్నవారు, వారందరూ కూడా ఒక సైన్య సమూహంగా వస్తూ ఉన్నారండి. దాదాపు 1,70,000 మంది లేదా 1,14,114,00,000 మందిగా ప్రజలు రాబోతున్నారు. ఇశ్రాయేలు జనాంగం వారిని ఉద్దేశించినప్పుడు ఒక్క గోత్రం అక్కడ కనపడినట్టుగా కనపడలేదు ప్రియులరా. ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు చూస్తే దాను గోత్రం మాత్రం అక్కడ కనపడదండి. అనగా దాను గోత్రాన్ని దేవుడు ఒక సాతాను యొక్క గోత్రముగా లేదా సాతాను అనుచరుడుగా లేదా సాతాను వచ్చే గోత్రంగా ఎన్నిక చేసుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అందుకని నాడు క్రీస్తు విరోధి అనే విషయాన్ని కూడా ఈ విషయాన్ని యాంటీ క్రీస్తు అన్నాడండి. యాంటీ క్రీస్తు అనగా క్రీస్తు విరోధి అనగా క్రీస్తు ఎరుగని వారు అనగా విలన్ గాను లేదా డెవిల్ గాను చెప్పబడతా ఉన్నారు. వాటన్నిటిని ఉద్దేశించి ఆ విషయాలు చెప్పబడతా ఉన్నాయి. అయితే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఆయన నామము గురించి చెప్పబడిందండి. అదే అన్నాడు, యూరోపియన్ ఐక్యరాజ్య సమితి వారు 10 రాజ్యాలు కలిసి అలాగే ఒక దేశం వారు ఒక రాజ్యంగా వ్యాపారం యొక్క నాణ్యం మీద కూడా వారు
666 666 ముద్ర వేసేవారుగా మనం చూస్తాం. యూరోపియన్ దేశాలండి, ఐక్యరాజ్య సమితి వారు 10 రాజ్యాల వారు ఒక దేశముగా ఏర్పడి కలిసి వారు వ్యాపారం చేస్తుండగా ఈ యొక్క 666 ముద్ర గురించి చెప్పబడతా ఉన్నాయి. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, ఆ రోజు వాతావరణం ఎలాగుంటుందో చెప్పాడండి. చాలా మంది భక్తులు అన్నారు 2000లో 3 సున్నాలు వచ్చాయి కనుక 2 ప్రక్కల అసలు అంతమైపోతుంది, నాశనమైపోతుంది అన్నారండి. అలాగే 2012 అసలు ఈ యొక్క అంతం జరిగిపోతుంది అని చెప్పారండి ప్రియులారా. కానీ యేసుక్రీస్తు వారు అంతం గురించి చెప్పారు. మత్తయి సువార్త 24:14 యేసుక్రీస్తు వారి యొక్క రాజ్య స్వార్థ ఎక్కడైతే ప్రకటించబడుతుందో స్వార్థ పూర్తిగా అక్కడ మాత్రమే అంతం వస్తుంది అన్నాడండి. అలాగే శ్రమల ప్రారంభం కూడా చెప్పాడండి. ప్రకటన గ్రంథం 9:12 శ్రమలు ఎక్కడ ప్రారంభమవుతాయో ఆ వివరాలు పడ్డాయి పిల్లరా. 7 సంవత్సరాల శ్రమల కాలం అన్నాడు. అలాగే 3.5 సంవత్సరాలు సామాన్యమైన శ్రమలు వస్తూ ఉంటుండగా మరొక 3.5 సంవత్సరాలు మహాశ్రమలు ప్రియులరా. మహాశ్రమల్లో ఘోరమైనటువంటి శ్రమలు ప్రియులరా. ఎండా వేడిమి తప్పించలేని పరిస్థితులు, దాహానికి నీరందలేని పరిస్థితులు, చనిపోవడానికి మరణం కొరకు ఎతుకిన మరణం దొరకని పరిస్థితులు ప్రియురా. అవి అర్థం చేసుకుంటున్నావా ప్రియ స్నేహితుడా, ప్రియ సోదరుడా? ఎడవబడితే తల్లికి బిడ్డకి కాకుండా ఎడవబడితే ఎలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటావు. ఒకరినొకరు కనుగోలేని పరిస్థితి అండి, ఒకరొకరు ఎరవబట్ట పరిస్థితి ప్రియులరా. అందుకే జరుగుతుందన్నాడు. అందుకే ప్రకటన గ్రంథం 20 మొదటి 3 వచనాల్లో చూస్తే 1000 సంవత్సరాలు శ్రమలు అంటున్నాడు ప్రియులరా. అనగా తీక్షణమైన వేడి, ఎండ వేడివి ఎక్కువ అన్నాడు. ఆ పరిస్థితుల్లో మరణించాలని అనుకున్నా, చనిపోవాలని ఇష్టపడ్డా, ప్రయత్నం చేసినా సరే మరణం అక్కడి నుంచి పారిపోతుంది, మరణం దొరకదు అన్నాడు. అనగా తిత్వంలో కూడా సాతానుడు ఉన్నాడు అనే సత్యాన్ని గుర్తెరగాలి. 6:6:6లో కూడా అబద్ధ ప్రవక్తగాను, అంత్యక్రీస్తుగాను, ఘటసర్పముగా అనగా క్రూర మృగముగా ఈ మూడింటిని గురించి కూడా తిత్వము అని చెప్పబడ్డాయి. అంటే 666 అన్నాడు దాన్ని. అబద్ధ ప్రవక్త, అంత్యక్రీస్తు, ఘటసర్ప అనగా క్రూర మృగం. అలాగే దేవుడు కూడా తిత్వమై ఉన్నాడు అనే సత్యాన్ని గుర్తెరగాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవుడు కూడా 3 కలిగిన వాడుగా అనగా 3గా తండ్రి అయిన దేవుడుగా, కుమారుడైన దేవుడుగా, పరిశుద్ధాత్మ దేవుడుగా తిత్వము కలిగిన వాడుగా ఉన్నాడు. అలాగే మనిషిని గురించి చెప్పబడుతుందండి. మనిషి కూడా శరీరము కలిగి, ప్రాణము కలిగి, మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే ఆ విషయాన్ని కూడా చెబుతున్నాడు పిల్లరా. మనిషి కూడా తిత్వము కలిగిన వాడు. అలాగైతే ప్రకటన గ్రంథం 21:27 చూస్తే 1000 ఏళ్ల పరిపాలన రాబోతా ఉంది పిల్లరా. 1000 ఏళ్ల పరిపాలనలో కన్నీళ్లు ఉండదు, దుఃఖం ఉండదు, మన ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడింది. అక్కడ వ్యాధులు ఉండవు, రోగాలు ఉండవు, మరణం ఉండదని రాశాడు పిల్లరా. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, మరణము లేని స్థలం, ఏడుపు లేని స్థలం, దుఃఖము లేని స్థలం దేవుడు నీకు ఎన్నిక చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క దేవుని నివాసములో నువ్వు ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు పిల్లరా. అందుకే ప్రకటన గ్రంథం 21:3-4 వచనాల్లో ఆ వివరాలు ఇవ్వబడతా ఉన్నాయి. లేదంటారా ప్రవక్తల గ్రంథంలో కూడా యెషయా ప్రవక్త 11:6-10 వచనాలు చూస్తే అసలు సమాధానముతో ఉన్న దేశంగా చెప్పాడండి. చిరుత పులితో సైతం గడ్డి మేస్తుంది అన్నాడండి. పిల్లలు మినునాగులతో ఆడుకుంటారన్నారండి. పసిబిడ్డలు వారితో ఆడుకుంటారన్నారండి. అలాగైతే ప్రియ స్నేహితుడా, అక్కడ దోషం ఉండదు, పాపం ఉండదు, సాతాను ఉండదు, దొంగతనం ఉండదు, హత్యలు ఉండవు పిల్లరా. అక్కడంతా సామరస్యం, సమానత్వం, అంత తగ్గింపు జీవితం, ప్రేమ, ఐక్యత కలిగేటువంటి దేశం. అందుకే ఎవ్వరు కూడా హాని చేయలేని దేశం పిల్లరా. అలాంటి దేశానికి నీవు రక్షించబడాలి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నిన్ను కూడా ఆయన సొంత బిడ్డగా ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగైతే ఇప్పుడు కూడా పొలాల పంటలకు యూరియా ఎరువు కొడుతూ ఉన్నారు కదండి, మందు. అక్కడ కూడా గోతాల మీద 666 అనే మాట చూస్తాం, 666 అని. అలాగే మనం గడ్డం చేసుకునే బ్లేడు సైతం కూడా అంతకుముందు 777 అని, 555 అని చూసాం. ఇప్పుడు 666 కూడా వస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, ఈ 2వ రాకడ సమీపమవుతుండగా క్రూర మృగము లాంటి కంప్యూటర్ మనతో మాట్లాడబోతుండగా, మన పైన పాలన చేయబోతుండగా నీవు నేను తప్పించబడాలని, నీవు నేను రక్షించబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీవు నిజరక్షకుడైన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించాలని ఆయన నీ కొరకే చనిపోయాడు, నీ కొరకే సమాధి చేయబడ్డాడు, నీ కొరకే రక్తము కార్చాడు, నీ కొరకు సిలువలో మరణించాడు పిల్లరా. ఆ మరణించిన యేసయ్య నీ కొరకు తిరిగి లేచాడు. నీ కొరకు తిరిగి లేచి తండ్రి దగ్గర అనేక నివాసాలు కడుతున్నాడు. అందుకే అన్నాడు కదా, మనకు ఒక నిరీక్షణ ఉంచిపోయాడండి. యోహాను సువార్త 14:6 అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల
నేను చెప్పుదను, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తా అన్నాడు కదండి. యోహాను సువార్త 14:2-3 వచనాల్లో ఆ వివరాలు ఇవ్వబడ్డాయి. అంత మాత్రమే కాదు, ఆయన మరొక మాట చెప్పాడు పిల్లరా. ప్రకటన గ్రంథంలోనే ఆ యొక్క యోహాను సువార్త 14:6 వచనంలో ఆ మాటలు ఇవ్వబడ్డాయండి. అక్కడ ఏమన్నా అంటే, యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడు అన్నాడు. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడు, ఆ ఎందుకు వచ్చువాడిని నేను ఎంత మాత్రము త్రోసివేయనన్నాడు. ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో హృదయమందు విశ్వసిస్తారన్నాడు. రోమాపత్రిక 10:9-10 వచనాల్లో ఆ వివరాలు ఇవ్వబడతా ఉన్నాయి. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడు, దినమెల్లా చేతులు చాపుతున్నాడండి. దినమెల్లా చేతులు చాపుతున్నాడు. 2013 సంవత్సరాలు చేతులు చాచే ఉంచాడు పిల్లరా. లోబడను ప్రజలు తన వద్దకు రావాలని, తనను ఆకర్షించాలని, తన బిడ్డలకు మార్చబడాలని, తన బిడ్డలకు తీర్చబడాలని, దేవుని ఉగ్రత తప్పించబడాలని, నరకము తప్పించబడాలని, అగ్నిగుండం తప్పించబడాలని ఆ ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఓ ప్రియ స్నేహితుడా, సోదరుడు, 666 ముద్ర, 666 క్రూర మృగం, ఆ యొక్క పాప పురుషుడు కదండి, ఆ యొక్క నియంత పాలన, ఆ యొక్క దుర్మార్గుడుగా, అనగా రోములో మనం చదువుకున్నట్టుగా రోమన్ లెటర్స్లో హిట్లర్ గాను, ఏమండి సీజర్ గాను, అలాగే నీరో చక్రవర్తి గాను, అలాగే నెపోలియన్ చక్రవర్తి గాను, అలాగే డెవిల్ గాను, అలాగే పోపు యొక్క కిరీటం పైన కూడా ఉండే సంఖ్యను మనం లెక్కిస్తున్నాం. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, ఆఖరి క్షణంగా నీతో మాట్లాడుతూ ఉంటుండగా నీవు దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన ప్రియ కుమారుడుగా మార్చబడాలని, ఆ యొక్క విడవబడిన పాలనలో ఉండక్కర్లేదు, 7 ఏళ్ల శ్రమల పాలకు నువ్వు అంకిత కాక్కర్లేదు. కానీ యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే అది ఏడుపు లేని స్థలం, అది మరణము లేనిది, వ్యాధి బాధలు లేని 1000 ఏళ్ల పరిపాలనలో ఉండగలవు. క్రీస్తుతో కూడా నువ్వు కూడా ఆయన పరిపాలనలో పాలిభాగస్తుడుగా ఉండుగాక. ఈ ప్రకటన గ్రంథంలో మరి ఎన్నో రాకడల గురించి చెప్పబడ్డాయి. 7 ముద్రల గురించి, 7 బూరల గురించి, 7 తీర్పుల గురించి, అలాగే 7 మృగాల గురించి కూడా చెప్పబడ్డది. అలాగే 11వ అధ్యాయం అయితే 2 సాక్షుల గురించి కూడా చెప్పబడింది. ఈ 13వ అధ్యాయంలో ఉన్నటువంటి భాగాన్ని మనం గమనిస్తే క్రూర మృగము అనే భాగాలు 2 భాగాలుగా మనం చూస్తాం. అయితే 6ల గురించి చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. 666 అన్నాడు, 3 6లు. మొదటి 6 గమనించినట్లయితే మనుషుని యొక్క సంఖ్య, అనగా మానవుడు 5 దినాల సృష్టి అయిపోయిన తర్వాత, దేవుడు సృష్టించిన తర్వాత 6వ దినానే దేవుడు మానవుని సృజించాడు. ఎందుకు అలా సృజించాడండి? మొదటిసారి సృజించవచ్చు అంటే ఈ ఆదాము అనేటువంటి మానవుడు మహా తెలివిగలవాడండి. ఆయనే కనుక ముందు పుట్టుంటే దేవుడు మేమిద్దరం కలిసి దేవునికి ఆలోచన ఇచ్చి ఇవన్నీ మేమే కలిసి సృష్టించామని చెప్పవచ్చు. కానీ అలా కాకుండా దేవుడు సర్వస్థాన్ని సృష్టించి మానవుడికి ఏదైతే అవసరమైనదో, తను భూమి మీద పడ్డప్పుడు ఏదైతే కావలసి ఉన్నదో అవన్నిటిని సృష్టించిన తర్వాత దేవుడు మానవుని సృజించాడు. అది 6వ దినాన్ని సృజించాడు కనుక అది మానవుని సంఖ్యగా చెప్పబడింది పిల్లరా. రెండవదిగా చూస్తే 6 అనేది గణిత లెక్కల సంఖ్య అండి. లెక్కలు ఆయన లెక్కల మాస్టర్ పిల్లరా. దేవుడు ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. అందుకని లెక్కల్లో కూడా 6 అనేది ప్రాముఖ్యమైన సంఖ్య. 6 అన్న తర్వాత 7 అని చెప్పడానికి వాళ్ళకి ఇష్టం ఉండదండి. అందుకే 6 అంటారు. ఏదైనా మానికతో కొలిసేటప్పుడు కూడా వారు కొలమానంతో కొలిసేటప్పుడు 6 అని చెప్పిన తర్వాత 6 అనే పదాన్ని వాడతారు పిల్లరా. అలాగే మరొక 6 చూసినట్లయితే 6 దినాలు పని చేయాలి అని దేవుడే చెప్పాడండి. 7వ దినం విశ్రాంతి దినం కనుక ఆ విశ్రాంతి దినాలు పాటించాలని దేవుడు కోరుకున్నాడు. అనగా 6 దినాలు ఎవరమైనా కష్టపడి పనిచేసి 7వ దినాన్ని దేవుడిని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగైతే 666 యొక్క అర్థం అది పిల్లరా. 3 6ల గురించి విన్న ప్రియ స్నేహితుడా, సోదరుడా, మనం కూడా సంపూర్ణంగా దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవడానికి, దేవుని గురించి ఇంకా వివరాలు తెలుసుకొని మరి అట్టి పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఆయన బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా తీర్చబడాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను చూపునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి. తండ్రి, నీకు మరోసారి వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలను బట్టి మీ స్తోత్రాలు నాయన. పరిశుద్ధ సంఘాన్ని బట్టి వందనాలు. క్రైస్తవ బిడ్డలందరినీ మార్చుకున్నావు. అలాగే మిగిలిన బిడ్డలు కూడా మార్చుకోండి. మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా నీ రాకడ వరకు, మా ప్రాణం పోయేంత వరకు, మీరు అక్కడ వచ్చేంత వరకు నమ్మకంగా బ్రతుకుడికే సహాయం చేయమని ఈ ఛానల్ ద్వారా అందరూ ఇచ్చిస్తూ ఉన్నారు, అందరూ ఆలోచింపజేస్తున్నారు. వారందరితో కూడా మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని ఈ కొద్ది మనవులు మా ప్రాణప్రియుడు రక్షకుడు యేసయ్య పరిశుద్ధమైన నామములో నమ్మి స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. సృష్టికర్త అయిన యెహోవా దేవుని దీవెనయు, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యుని సహవాసము సంది చేరుని బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం నిరాకడ పర్యంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. వందనాలండి అందరికీ.
అలాగైతే ఈ స్కీమ్ మీద చూపించబడుతున్న నెంబర్ ప్రకారం మీరు కనుక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా కొరకు ప్రార్థన చేయొచ్చు, మీరు కూడా ప్రార్థన చేయించుకోవచ్చు. అలాగే ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటలకు జరుగుతూ ఉంది. అలాగే ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన 7:30 గంటలకు జరుగుతూ ఉంది. ప్రతి 2వ శుక్రవారం సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కన్నీటి ప్రార్థన జరుగుతుండగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని, మీ వంతు మీరు మాకు సహకరించాలని అందరికీ కోరుకుంటూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. అందరికీ వందనాలండి.